గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానిక దినమయందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ వచనము. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగివచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుడైనటువంటి యెహోవా అగ్నితోనూ కారుమేఘములతోనూ భూరధ్వనులతోనూ సీనాయి కొండ మీదికి దిగివచ్చాడు. సీనాయి కొండ సర్వశక్తిగల దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి సన్నిధి అని మనం తెలుసుకోవాలి. అది ప్రత్యేకమైనటువంటిది. ఆ పర్వత శిఖరం మీద దేవాది దేవుడు అగ్ని జ్వాలల నడుమ ఒక స్వరం అక్కడి నుండి వినపడ్డం మోషే గారు ఆ స్వరాన్ని విని ఆ స్వరమును విని వెంటనే పర్వత శిఖరం మీదకి రమ్మని అంటూ పిలిపొచ్చినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. మోషే ఇంకా సీనాయి కొండకి ఎక్కకుండానే కొండ దిగువ నుండి దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. అంటే సీనాయి కొండ ఎక్కకముందే దేవునికి మోషేకు మధ్య కొంతవరకు సహవాసం ఉంది అని అర్థం చేసుకోవాలి. మోషే మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. వారిద్దరి మధ్య ఆటంకాలు ఏమీ కూడా లేవు. అయినా దేవుడు తన భక్తునితో ఉన్నటువంటి ఆ స్వల్ప సహవాసం సంతృప్తి చెందుకోలేదు. దేవుడు తన దాసునితో మరింత సన్నిహితంగా కలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఆయన పిలిచాడు, మోషే నీవు నాకు ఇంకా సమీపంగా, ఇంకా దగ్గరికి రా, ఇంకా దగ్గరికి రా, నేను నిలిచి ఉన్నటువంటి పర్వత శిఖరం మీదకి వచ్చేయి అంటూ పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునిగాక. తన భక్తుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఎంత గొప్పది కదా అండి. అవును ప్రియులారా, ఈరోజు సర్వ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు దేవుని యొక్క స్వరమును వినలేక వారి పనుల నిమిత్తమై బిజీగా ఉంటున్నారు. ఈరోజు పునరుద్ధానం అని తెలిసి కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుడు మాట్లాడే సందేశాన్ని వినాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని చాలామందికి లేదండి. ఎందుకో ఒకప్పుడు దేవుని కోసం ప్రజలు ఎదురు చూసేవాళ్ళు. ఈరోజు దేవుడే ప్రజల కోసం ఎదురు చూస్తున్నాడన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. దేవుడు మన పట్ల ఎంతకాలం ఎదురు చూస్తాడండి? పిల్లారా, ఒక్కసారి మన జీవితంలో సమయం వెళ్ళిపోయిన తర్వాత, క్రీస్తు వచ్చి వెళ్ళిన తర్వాత నువ్వు మందిరానికి వెళ్ళిన కూడా ప్రయోజనం లేదు. అందరికంటే ముందుగానే వెళ్ళు, దేవుని యొక్క స్వరాన్ని వింటావు. మోషే విన్నట్లుగా నీ జీవితంలో కూడా అద్భుతాలు చేసేదానికోసమై ఆయన స్వరాన్ని వినడానికి కోసమై వేగిరపడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ఈ క్షణమే ప్రభువా మరవకుండా కుటుంబ సమేతంగా మందిరానికి వెళ్ళి నీ దివ్యమైన వర్తమానం విని వారి జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.